పర్ఫెక్ట్గా చదువుతాం. టైం కోసం మనం చూసుకుని తప్పులు చదివేదానికన్నా ఇలా స్లోగా చదివి తప్పులు లేకుండా చదవాలని మా దేవస్థానం వాళ్ళు ఒక చిన్న ప్రయత్నం. మీరందరూ సహకరించాల్సిందిగా మా విజ్ఞప్తి. ఒక సినిమాకి అయితే 3 గంటలు టైం పడుతుంది. సినిమాకి వచ్చామనుకోండి, కొంచెం అంటే అందరూ బయట అందరూ ఉన్నారు, ఎందుకు అలా పరిగెడుతున్నారు మీ గుడిలో లలితాశ్వరం ఎందుకు అలా పరిగెడుతున్నారు అని అడుగుతున్నారు. పారాయణం చేయటం అనేది తల్లి యొక్క అనుగ్రహం కోసం చేస్తున్నాం. మనం ఆ చేసేప్పుడు మనం జాగ్రత్తగా చేయాలి. ఒకసారి దేవాలయంలో విష్ణుపట్ల సూర్యనారాయణ శర్మ గారు చెప్పిన మాట ప్రతి సంవత్సరం కూడా చెప్పుకుంటూ ఉంటాం. ఏ పుస్తకం పడితే ఆ పుస్తకం తీసుకుని ఏది పడితే అది యథాలాపంగా జరపకూడదు. ఒక పండితుడు ఉండేవాడంట. ఆయన పారాయణం చేస్తుంటే భైరవి ఉపాసన చేసేవాడట. పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఉగ్రంగా చేసేవాట. ఆయనకి మొదటి భార్య చనిపోయింది, రెండో వివాహం చేసుకున్నాడు, రెండో భార్య చనిపోయింది. మూడో వివాహం చేసుకుంటే ఆవిడ రోగిష్ఠ అయిపోయిందట. అయితే గురువుగారి దగ్గరికి వెళ్ళి అడిగారంట, అయ్యా నేను భైరవి ఉపాసన చేస్తున్నాను, నాకు ఎందుకు ఇట్లా జరుగుతోంది? ఆ అమ్మని నేను మనసారా వేడుకుంటున్నాను, అయినా కూడా నాకు ఫలితం ఎందుకు జరగట్లేదని చెప్పి అడిగితే అప్పుడు ఆయన ఎలా చదువుతున్నావో ఒకసారి చదవమని చెప్పారు. బాబా మంచినీళ్ళు ఆ వెనకాల వాళ్ళకు కూడా మంచినీళ్ళు ఇవ్వండి, మా పిల్లలు వెనకాల వాళ్ళకు కూడా మంచినీళ్ళు ఇవ్వండి, ఒకసారి చదవమన్నాడు. ఆయన చదువుతూ ఉంటే 525వ నామం వచ్చిందంట. 525వ నామం వచ్చేప్పటికి భార్య భక్షతి భైరవి అని చదివేట. ఆయన యథార్థంగా ఉండాల్సిన నామం ఏంటి? అక్కడ భార్య రక్షతి భైరవి అని పడాలి. ఆ రాపదులు పుస్తకంలో ప్రింటింగ్లో భా అని పడింది. భా అని పడేటికి ఆయన ఉపాసనలో ఏం చేస్తున్నారు? భార్య భక్షతి భైరవి అని చదివాడు. అప్పుడు గురువుగారు చెప్పారనమాట, నాయన ఉదయము మధ్యాహ్నము సాయంత్రం అమ్మవారికి నీ భార్యని నివేదన చేస్తున్నావు, అమ్మవారు నీ భక్తికి మెచ్చుకుని నువ్వేది నివేదన చేస్తున్నావో అది స్వీకరిస్తున్నారని చెప్పారు. ఏదైనా ఒక పుస్తకం చదవాలంటే అది గురుముఖత దాంట్లో తప్పులు లేకుండా చూసుకుని మనం చదువుకోవాలి. మనకి భక్తి టీవీలో ఈ లలితా శాస్త్రం వస్తుంది, చక్కగా పుస్తకం పెట్టుకుని చదువుకోండి. ఎన్నిసార్లు చదివాను, నేను ఎన్నో సంవత్సరాల నుండి చదువుతున్నాను, నాకు రాదా అని మాత్రం అనుకోమాకండి. స్వామి ఇవాళ ప్రసాదాలు తెచ్చిన వాళ్ళు ఒక్కసారి శరణం చెప్పండి. జై బోలో ఆదిపరాశక్తి మాతాకి, జై బోలో మహిషాసురమర్ధని మాతాకి. చూడండి, అమ్మవారు ఇంత మంచి సంకల్పం మన చేత చేయించి ఇన్ని రకాలుగా మనం నైవేద్యం తీసుకొచ్చి ఇచ్చి ఆ నైవేద్యం అమ్మవారికి సమర్పించుకుని మళ్ళా మనం స్వీకరించే అదృష్టాన్ని ఆ తల్లి కలగజేసినది. ఇంతటి గొప్ప కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా శుభంగా మా అందరికీ కూడా శుభం కలగాలని ఒక్కసారి అందరూ కూడి శరణం చెప్పండి అమ్మా. స్వామి జై బోలో ఆదిపరాశక్తి మాతాకి, జై బోలో మహిషాసురమర్ధని మాతాకి. చూసారా, మధ్యలో అమ్మవారు అలా ప్రదక్షిణ చేసుకుని ఇంతమంది నా దగ్గరికి వచ్చారా, ఇంతమంది పారాయణం చేస్తున్నారా అని చెప్పేసి ఆవిడ యొక్క దివ్యమైన అనుగ్రహాన్ని మనందరికీ కూడా అందజేస్తోంది. ఆ తల్లి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని అందరూ కోరుకుంటూ ఒక్కసారి శరణం చెప్పండి అమ్మా. స్వామి ఇవాళ ఏంటండి విశేషం ఏంటి? ఇవాళ శంకర జయంతి. ఆయన అతి తక్కువ కాలం జీవించాడు. గాయత్రి అతి తక్కువ కాలం జీవించారు, కానీ యావత్ భారతదేశం అంతా కూడా ఆయన పర్యటించి ఇది మా హిందూ మతం యొక్క గొప్పతనం ఇది అని చెప్పేసి, దేవుడు ఒక్కడే అని చెప్పేసి ఆయన నిరూపణ చేసి ఆయన అద్భుతమైన గ్రంథాలు రచించి మన వారసత్వ సంపదగా ఆయన అందించడం జరిగింది. మీరందరూ చేసుకునే పూజా విధానం, మీరందరూ పూజ చేసుకున్నారే, ఆ పూజా విధానం నిర్దేశించిన వారు ఆది శంకరాచార్యుల వారు. వారి అనుగ్రహం మనకి ఎల్లవేళలా ఉండాలని ఒక్కసారి అందరూ చేతులెత్తి నమస్కారం పెట్టండి. ఎక్కడున్నా ఆది శంకరాచార్యుల వారికి. జై బోలో ఆదిపరాశక్తి మాతాకి, జై బోలో ఆదిపరాశక్తి మాతాకి.